మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చేపలకు భారీ డిమాండ్ పెరిగింది. తొలకరి జల్లులు పడిన తర్వాత ప్రారంభమైన ఈ కార్తెనే మృగశిర కార్తె అంటారు. ఈ మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఇటు ఆరోగ్యంతో పాటు ఎవరైనా ఆయాసం ఉబ్బసం లాంటి వ్యాధులు ఉన్నవారు చేపలు తింటే వారి ఆరోగ్యం బాగా ఉంటుందని కూడా ఆనవాయితీగా వస్తున్నది. సో మృగశిర కార్తె ప్రారంభం రోజు కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా చేపలు కొనడానికి చాలామంది బారులు తిరిగిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చేపల మార్కెట్ వద్ద ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో ఎటు చూసినా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా చేపలు కొనడానికి ఉదయం నుండే బారులు తిరిగిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ చాలా రకాల చేపలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎటు చూసినా కూడా చిన్న చేపల నుంచి మొదలుకొని పెద్ద చేపల వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ చేపలు కొనడానికి మాత్రం చాలా మంది ఉదయం నుంచి బారులు తిరుగుతున్నారు. అయితే ఇక్కడ చాలా మంది చేపలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరేం పేరు? గంగా. ఎప్పటి నుండి అమ్ముతారు మీరు చేపలు ఇక్కడ? మేము అమ్మవాటి 25 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ రోజు మృగశిర కార్తె కదా, గిరాకీ ఎలా ఉంది? గిరాకీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కొంచెం తెలిసిన కొద్దీ వస్తారు. ఇప్పుడైతే తెలియదు. నిన్న కూడా ఉంది. నిన్న ఈరోజు 2 రోజులు జరుగుతుంది. రేపు కూడా ఉంటుంది. కార్తీక వచ్చింది కాబట్టి ఉంటుంది. కాకపోతే ఈరోజు కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది. అట్లా మీ దగ్గర ఎన్ని రకాల చేపలు అందుబాటులో ఉన్నాయి? మా దగ్గర అయితే ఒక 5 రకాలు ఉన్నాయి. అందరూ ఒక 10 ఐటమ్స్లు ఉంటాయి మార్కెట్లో. రొయ్యలు కానీ, చిన్న కొడుపెలు కానీ, బొమ్మెలు, వాల్గలు, బొచ్చెలు అన్ని రకాలు ఉంటాయి. పాంప్లెట్స్, గురిజలు అన్నీ ఉంటాయి. రేట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు బొమ్మెలకు కానీ అదేవిధంగా రవ్వులకు కానీ చిన్న కొరపలకు గురిజలకు కానీ వారి రేట్లు ఎలా ఉంటాయి సాధారణ రోజులతో పోలిస్తే? సాధారణంగా ఎప్పుడైతే తక్కువ అమ్ముతామో ఈ రోజు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజు గిరాకీ లేదు కాబట్టి అదే రోజు మినిమం రేటే అమ్ముతున్నాము. ఎక్కువ అమ్మట్లేదు. రవ్వులు అయితే 150 అమ్ముతున్నాము ఎప్పుడు అమ్మే రేటే. బొమ్మలు అయితే 350, 400, 300. రొయ్యలు అయితే 350. మృగశిర కార్తె కదా, ఈరోజు గిరాకీ ఎలా ఉంది? మీరు ఉదయం నుంచి స్టార్ట్ చేశారు కదా? ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది గిరాకీ. ఈ రోజే చేపలు తినడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే మృగశిర కార్తె తినాలని. అది చేప మంది వేస్తారు కదా, అది చేప మంది అనుకొని తింటారు ఎవరైనా. ఎప్పుడన్నా మిగతా రోజులతో పోలిస్తే ఈరోజు గిరాకీ ఎలా ఉంది? ప్రత్యేకంగా ఈరోజు చేపలు తినాలని ఎందుకు అనుకుంటున్నారు? మృగశిర రోజు బాగానే అందరు చేపలు తినే వెనకటి నుంచి వస్తుంది. ఈరోజు సోమవారం రావడం వల్ల గిరాకీ బాగా డల్ ఉంది. అదే ఆదివారం లేదా బుధవారం మంగళవారం అయితే గిరాకీ బాగుండు. ఇలా సోమవారం కదా, గిరాకీ డల్ ఉంది. వేసుకున్న వాళ్ళందరూ గిరాకీ లేక బాధపడుతున్నారు. డల్ ఉంది. రేట్లు ఎలా ఉన్నాయి మరి? ఈ రోజు హోల్సేల్ 140 రూపీస్ ఉంది. రిటైల్ కూడా గిరాకీ లేక 150, 160 అమ్ముతున్నారు. ఈ రోజు మృగశిర కార్తె రోజు ఏంటిదంటే చేప మందు కూడా వేయడం జరుగుతుంది. ఈ చేప మందు వేస్తే ఏంటంటే వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ చేప మందును ఇట్లా తీసుకున్నట్లయితే వారికి ఏదైతే అనారోగ్య సమస్యలు ఆయాసం ఉబ్బసం లాంటి శ్వాసకోశ సమస్యలు ఉంటే అవి ఈ చేప మందు తినడం వల్ల, ఈ చేపలు తినడం వల్ల ఈరోజు వారికి సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటారని ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు చాలా మంది చేపలు తినడానికి కూడా బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. చెప్పనా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం తీసుకుంటున్నా అన్న? మేము బంగారు తీగలని చెప్పి తీసుకుంటున్నాం అన్న. ప్రతిసారి కూడా తింటాం. ఇవి చాలా బాగుంటుంది. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు అంటే ఇంతకుముందు 150 kgs అట్లా ఉండే. ఈసారి 180, 200కి అమ్ముతున్నారు. అది ఎలాగైనా తినాలని చెప్పి తీసుకుంటున్నాము. అది అంటే దాదాపు అంటే మిగతా రోజులతో పోలిస్తే ఈ మృగశిర కార్తె రోజుకున్న తేడా ఏంటి అసలు? ఎందుకు ఈ రేట్లు అంత? అంటే ఈరోజు స్పెషల్ డే అని చెప్పి హెల్త్కి కూడా మంచి చేపలు తింటే అది అని చెప్పి అది ఉన్నది కదా, దానివల్ల సో అది ఎంత రేటు పెట్టి అయినా కూడా తీసుకోవాల్సిందే అని చెప్పి తీసుకోవడం అంతది. మృగశిర అంటే ఇక ఇదొక అనాయితీగా వస్తున్న వ్యవస్థ. దాని ప్రకారం చూసారా మొత్తానికి ఏదంటే ఈరోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో మాత్రం ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు రేట్లు ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని చేపలు కొనడానికి మాత్రం చాలామంది వస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.